జగనన్నంటూ నీ వెంటే మేమున్నామంటూ కూటమి కుట్రలు వెర్రి బుక్కులు బుక్కైపోయే జనం దెబ్బకు నెల్లురెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాపూరు ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లురెట్లా కదులుతున్నదంటే నెల్లురెట్లా కదులుతున్నదంటే సయ్యయ్య సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాపూరు ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లురెట్లా కదులుతున్నదంటే గళం విప్పుతూ పదమంటూ పదం పాడుతూ జగనన్న బాటలో నడవడానికి జడవబోమని విడవబోమని అణచివేతలను ఆగడాలను లెక్క చేయక లక్ష్య పెట్టక మొక్కవోనిది తొక్కలేనిది మా ధైర్యం మా స్థైర్యం అంటూ నెల్లూరు సీమలో నెల్లూరి సీమలో జగనన్న సైన్యము కదులుతున్న తీరు చూసి ఆ కూటమి గుండెలో గుబులు పుట్టెరా నెల్లురెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాపూరు ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లురెట్లా కదులుతున్నదంటే ఈ బోట్స్ బ్యాక్ వాటర్ నుంచి బయట తీయడానికి ఏకైక వే అక్కడ క్వే అంటాం సార్. ఎంటైర్ క్వే వాజ్ అలాటెడ్ టు దట్ ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ చెప్పండి. ఈ బోట్స్ బ్యాక్ వాటర్ నుంచి బయట తీయడానికి ఏకైక వే అక్కడ క్వే అంటాం సార్. ఎంటైర్ క్వే వాజ్ అలాటెడ్ టు దట్ వాళ్ళు ప్రైవేట్. పోవాల్సిన పరిస్థితి ఫౌండేషన్ వేశారు సార్. దానికి ముందు నిజాంపట్నం కూడా ఆల్మోస్ట్ ఇలా కంప్లీట్ చేశాం. ఇల్లూరు దగ్గర కూడా కట్టాం ఫౌండేషన్. వాళ్ళు చెప్పినట్టుగా చుట్టూ 164 విధానాలతో కూడా మాట్లాడారు. మామూలుగా ఇది లేకపోతే మంగళూరు చెన్నై పోతున్నాం సార్. పోవాల్సిన పరిస్థితి ఫౌండేషన్ వేశారు సార్. దానికి ముందు నిజాంపట్నం కూడా ఆల్మోస్ట్ ఇలా కంప్లీట్ చేశాం. ఇల్లూరు దగ్గర కూడా కట్టాం ఫౌండేషన్. వాళ్ళు చెప్పినట్టుగా చుట్టూ 164 విధానాలతో కూడా మాట్లాడారు. మామూలుగా ఇది లేకపోతే మంగళూరు చెన్నై పోతున్నాం సార్. పోవాల్సిన పరిస్థితి ఫౌండేషన్ వేశారు సార్. దానికి ముందు నిజాంపట్నం కూడా ఆల్మోస్ట్ ఇలా కంప్లీట్ చేశాం. ఇల్లూరు దగ్గర కూడా కట్టాం ఫౌండేషన్. వాళ్ళు చెప్పినట్టుగా చుట్టూ 164 విధానాలు. ఈ బోట్స్ బ్యాక్ వాటర్ నుంచి బయట తీయడానికి ఏకైక వే అక్కడ క్వే అంటాం సార్. ఎంటైర్ క్వే వాజ్ అలాటెడ్ టు దట్ ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ చెప్పండి. ఈ బోట్స్ బ్యాక్ వాటర్ నుంచి బయట తీయడానికి ఏకైక వే అక్కడ క్వే అంటాం సార్. ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా hey
నెల్లురెట్లా కదులుతున్నదంటే రైట్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపు విజన్తో శ్రీకారం చుట్టిన 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు ప్రస్తుతం కూటమి సర్కార్ తూట్లు పొడుస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. జువలిదిన్నెలో దాదాపు 75 ఎకరాల్లో తలపెట్టిన ఈ హార్బర్ 288 కోట్లు వెచ్చించి దాదాపు 1250 బోట్లు అక్కడ ల్యాండ్ అయ్యే విధంగా, అక్కడ బోట్లు నిలిపే సామర్థ్యంతో దాదాపు 6100 కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా డిజైన్ చేసిన ఈ ఫిషింగ్ హార్బర్ను ప్రస్తుతం ప్రైవేట్ పరం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. దాదాపు 30 ఎకరాలను ఒక ప్రైవేట్ వ్యక్తులకు దీన్ని దారాదత్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కడుపు కొట్టవద్దంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. సో గంగపుత్రులకు అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జువలిదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శిస్తూ ఉన్నారు. అక్కడున్న మత్స్యకారులతో కూడా ఆయన ఇంతకుముందే మాట్లాడిన పరిస్థితి. ఒకవేళ ఈ ఫిషింగ్ హార్బర్ నిజంగానే ప్రైవేట్ పరం చేసినట్టయితే కనుక ఏ రకంగా వాళ్ళు నష్టపోతారు, మంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలకు ఏ రకంగా మళ్ళీ వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అనేది మత్స్యకారుల మాటలోనే విన్నారు ఆయన. సో మీకు నేను అండగా ఉండాలంటూ వాళ్ళకి భరోసా ఇచ్చి ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఆయన మత్స్యకారులు ఉండే ప్రాంతానికి వెళ్తారు. అక్కడ మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. పోర్ట్లు, హార్బర్లపై కూటమి సర్కార్ ఏ రకంగా వల విసురుతోంది, మెడికల్ కాలేజీలను ఏ విధంగా నిర్వీర్యం చేసిందో అదే విధంగా ప్రస్తుతం ఈ హార్బర్లను కూడా ప్రైవేట్ పరం చేయడానికి కూటమి సర్కార్ కొత్త మార్గదర్శకాలను ఇంట్రడ్యూస్ చేస్తూ వాటి ద్వారా వీటికి తూట్లు పొడుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. సో ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు సర్కార్ ఒక మారిటైమ్ బోర్డ్ ల్యాండ్ అలాట్మెంట్ గైడ్ లైన్స్ 2026 అంటూ కూడా ఒక కొత్త పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. తద్వారా తమకు నచ్చిన వ్యక్తులకు, ప్రైవేట్ వ్యక్తులకు దీన్ని దారాదత్తం చేస్తున్న సిచ్యువేషన్. చేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారుల కష్టాలను తన సుదీర్ఘ పాదయాత్రలో చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 288 కోట్లతో ఈ ప్రస్తుతం ఈ జువలిదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారైన. 1250 బోట్లను అక్కడ నిలిపే సామర్థ్యంతో 6000 పైచిలకు కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఆయన తీసుకున్న ఈ ఒక నిర్ణయాన్ని ప్రస్తుతం కూటమి సర్కార్ తూట్లు పొడుస్తోంది. ఎక్కడ ఆయనకు పేరు వస్తుంది, మత్స్యకారులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా, చిరకాలంగా ఆయన వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఆయన పేరు నిలబడిపోతుంది అనే ఒక దుగ్ధ తప్ప మరేది కాదు అనేది మత్స్యకారులు చెబుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. జగన్పై నమ్మకంతో మేము భూములు ఇచ్చాం, ఆయన మాకు వరాలు ఇచ్చారు, ప్రస్తుతం వాటికి తూట్లు పొడుస్తూ మాకు ద్రోహం చేస్తున్నారంటూ కూడా మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ జువలిదిన్నె ఫిషింగ్ హార్బర్ను, మత్స్యకారుల భవిష్యత్తును దీనికి ఏ రకంగా కూడా తూట్లు పొడవనివ్వమంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం జువలిదిన్నెలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. మత్స్యకారులతో ఆయన ముఖాముఖి నిర్వహించబోతూ ఉన్నారు. కదలగా
మార్చేందుకిలా జయ హో 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 తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అణచివేతల అరాచకాలను అతిక్రమిస్తూ అడ్డగించగా ఆపు చేయగా ఎదురొడ్డి నిలిచి శివమెత్తి సాగుతూ పొదిలి పొంగగా రాత్తాడు రగలగా బంగారు పాళ్యం పిడికిలెత్తగా జనం కోసమే జనమే లక్ష్యం జగనన్నంటూ నీ వెంటే మేమున్నామంటూ కూటమి కుట్రలు వెర్రి బుక్కులు బుక్కైపోయే జనం దెబ్బకు నెల్లురెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి కందుకూరు పొదలకూరు